హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ముందుగా మీ అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఇయర్ మీకు మాకు మనందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఉగాది పండగ ముందు రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత ఇలా మార్నింగ్ డ్రింక్ కోసం ధనియాలు, మెంతులు వేసుకొని వాటర్ అయితే కాగపెట్టేసుకుంటాను. అవి తాగేసిన తర్వాత కొంచెం క్లీనింగ్ సెషన్స్ అయితే చేసుకుంటున్నాను. సాటర్డే కదా, మా బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇక అందరికీ అయితే టిఫిన్ వేసేసాను. ఇడ్లీ వేసాననమాట. ఇక్కడ ఇడ్లీ ఇంకా పల్లి చట్నీ. ముందైతే మా బాబుకు పెడుతున్నాను, ఆడుకోవడానికి వెళ్తా అన్నాడు. సో తను తినేసిన తర్వాత మేము కూడా తినేస్తామన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ చట్నీ ట్రై చేస్తారా? ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఇలా టమాటో పికిల్ తీసుకొని అందులో కొంచెం కర్డ్, కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలోకైనా దోశలోకైనా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే రెగ్యులర్గా తింటూ ఉంటా. దీంతో బాగుంటుంది. ఇంకా పండుమిర్చి పచ్చడి ఉంటుంది కదా, పండుమిర్చిలో పెరుగు వేసి కలిపినా కూడా బాగుంటుంది. అంటే ఎప్పుడైనా పల్లి చట్నీ బోర్ కొట్టేసినప్పుడు నేను ఇలా ట్రై చేస్తా. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో నాకైతే ఇలా నచ్చుతుంది. శ్రీకర్కి కూడా ఎప్పుడైనా చట్నీ చేసే టైం లేనప్పుడు, లేకపోతే నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇడ్లీలో కానీ దోశలో కానీ ఈ చట్నీ ఇచ్చేస్తే చక్కగా తీసుకెళ్తాడు. వచ్చిన తర్వాత చెప్తాడు, వైట్ చట్నీ కన్నా ఈ చట్నీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉందమ్మా అని చెప్పేసి. ఇంకా నేనైతే నా కోసం కూడా ఇడ్లీ పెట్టేసుకున్నాను. నేను ఇడ్లీ తినేలోపు ఆల్రెడీ బిగ్ బాస్ గ్రాసరీ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అవి కూడా వచ్చేసాయి. పండగకి కావాల్సిన కొన్ని సామాను ఎలాగో నెక్స్ట్ మంత్ బిగినింగ్ కూడా వస్తుంది కాబట్టి కావాల్సిన గ్రాసరీ అంతా ఆర్డర్ చేసుకున్నాను. ఇంపార్టెంట్గా ఏంటంటే కొబ్బరికాయ ఇంకా బెల్లం క్యూబ్స్ కూడా తెప్పించుకున్నాను. రేపు ఉగాది పచ్చడి చేయాలన్నా కూడా బెల్లం ఇదంతా కావాలి కదా. అలాగే నెక్స్ట్ వీక్ శ్రీరామనవమి ఉంటుంది, పానకం అంతా చేసుకోవాలి కదా. శ్రీకర్ పన్నీర్ అడిగాడు, సో పన్నీర్ కూడా ఆర్డర్ చేశాను. ఇవన్నీ సర్దుకునేలోపు వాషింగ్ మిషన్లో మార్నింగ్ మ్యాట్స్ వేసాను, అవి అయిపోయినాయి. ఇవైతే డ్రై చేయడానికి వేశాను. ఈ గేమ్ గుర్తుందా? చిన్నప్పుడు మనం తిరునాళ్ళలో, సంబరాల్లో అలా కొనుక్కుని ఆడుకునే వాళ్ళం. ఇదేంటో సడన్గా బిగ్ బాస్కెట్లో కనిపించింది. శ్రీకర్ ఆడతాడు కదా అని తెప్పించాను అనమాట. మ్యాగ్నెట్ తోటి దానిలో వేయాలి అవి. ఇంకా తర్వాత ఇంకొన్ని కిచెన్ క్లీనింగ్స్ ఇవన్నీ ఉంటే చేసుకుంటూ ఉన్నానమాట. పండగ రోజు ఎంత హడావిడో ముందు రోజు కూడా అంతే హడావిడిగా ఉంటుంది. పండగ పనులు అంతా ప్రిపరేషన్స్ అంతా చేసుకోవాలి కదా. దాని గురించి మీరందరూ ఫెస్టివల్ బాగా చేసుకున్నారా? సో ఈ ఇయర్ అయితే అంటే చాలా అప్ అండ్ డౌన్స్ చూసాం మేమైతే పర్టికులర్గా. బట్ కమింగ్ ఇయర్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ వచ్చేసింది కదా, ఇయర్ బాగుంటుంది అని ట్రస్ట్ చేస్తున్నా. ట్రస్ట్ చేయలేకపోతే బతకలేం కదా. వీ హ్యావ్ టు మూవ్ ఆన్, లైఫ్ గోస్ ఆన్. ఇంకా దేవుడి సామాన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పండగకి కావాల్సిన సామాను ముందు రోజు తెచ్చుకునే ఉంటాయి కదా. అంటే పూలు కానీ, మామిడాకులు కానీ, వేప పువ్వు కానీ, మామిడికాయ ఇవన్నీ తెచ్చుకోవాలి కదా. సో దాని గురించి బయటకు వెళ్దాము అనేసి అనుకున్నాము. అలాగే శ్రీకర్ కోసం బట్టలు తీసుకోవాలి. ఆల్రెడీ కొత్త బట్టలు ఉన్నాయి, బట్ ఎందుకో ఉగాది కదా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. ముందు రోజంతా అమావాస్య అన్నారు. సరే ఈరోజు 5 కల్లా అమావాస్య వెళ్ళిపోతుంది అని చెప్పారనమాట. సరే అప్పుడు వెళ్ళి తీసుకొద్దాంలే అని వెయిట్ చేశాము. సో ఇవాళనే కాదు, మాకు ఎప్పుడు లాస్ట్ మినిట్ షాపింగ్స్ అలవాటు. ముందు నుంచి ప్లాన్డ్గా మా హస్బెండ్ ఒక్కళ్ళే ఉంటారు మా ఇంట్లో షాపింగ్ విషయంలో. నేను శ్రీకర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు లాస్ట్ మినిట్లో చెప్తా ఉంటాం, మాకు అవి కావాలి ఇవి కావాలి అని. బయటకు వచ్చాము. ఇక్కడ బంతిపూలు మాలలు ఇంకా మామిడాకులు ఉన్నాయి. సరే ముందుకెళ్ళిన కొద్దీ ట్రాఫిక్లో రష్గా ఉంటుంది కదా, కనిపించినట్టు కొనేద్దాము అని చెప్పేసి వచ్చాము. 25 రూపీస్ అంట మూర బంతిపూలు. సో ఆప్షన్ లేదు, పండగ అప్పుడే కదా, వాళ్ళు కూడా అంత రేట్లు పెట్టి అమ్మేది, మనం కూడా అంత రేట్లు పెట్టి కొనేది. నార్మల్ రోజుల్లో అయితే బేరం ఆడటం ఏదో ఒకటి చేస్తాము. సో హెయిర్ వెట్టగా ఉందని చెప్పి ఇలా వస్తే వచ్చేసరికి దుబ్బైపోయింది బండి మీద. ఇంకా ఇక్కడైతే నేను మా గుమ్మానికి 7 మూరలు పడతాయి బంతిపూలు, అవైతే తీసుకున్నాను. ఇంకా మామిడాకులు పెడదామని తీసుకున్నాం కానీ ఇవి లైటింగ్ వెలుతురులో అప్పుడు బాగానే ఉన్నాయి. బట్ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఎండిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. నెక్స్ట్ డే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను ఇన్స్టామార్ట్లో. సో అలా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని పంచాయతీలు. మామిడి ఆకులు ఇంకా బంతిపూలు అయితే ఇక్కడ తీసుకున్నాము. తర్వాత అయితే మల్లెపూలు, నార్మల్ పూలు, మామిడికాయ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. మల్లెపూలు అయితే మూర 100 రూపాయలు తీసుకున్నారు. సో సరే కదా, ఈరోజు ఉగాది రోజు పెడితే మంచిది అంటారు కదా అమ్మవారికి అని చెప్పి తీసుకున్నా. తర్వాత అయితే ఇక్కడ ట్రెండ్స్ జూనియర్స్కి అయితే వచ్చాము. శ్రీకర్కి బట్టలు కొందామని. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఒక పెయిర్ ఆఫ్ క్లోత్స్ కొందామని, అంటే ఒక ప్యాంట్ ఒక షర్ట్. యాక్చువల్గా వాడు టీషర్ట్ అడిగాడు, ఒక టీషర్ట్ ఒక జీన్స్ కొందామని అనుకున్నాము. సో ముందు వెళ్ళిన తర్వాత టీషర్ట్స్ చూస్తే అవన్నీ రోజువారీ అంటే నైట్ వేర్ వేసుకునేలాగా ఉన్నాయి. సరే షర్ట్ కొనేద్దామని అనుకున్నాం అనమాట. అమ్మాయిల బట్టలు అయితే చాలా బాగున్నాయి. ఒక వైట్ ఫ్రాక్ ఉంది, ఇక్కడ వైట్ ఫ్రాక్ కనిపిస్తుంది కదా, ఇదైతే భలే ఉందన్నమాట. నాకు ఎందుకో షాపింగ్కి వెళ్తే అమ్మాయిల బట్టలు కొనలేకపోయినా కూడా వెళ్ళి ఒక రౌండ్ వెళ్ళి చూసేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉంటాయి, కానీ అబ్బాయిలకి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి కదా, అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తున్నాను. ఈ బంతిపూలు అయితే తెచ్చుకున్నా. చూసారా మామిడాకులు అక్కడ క్లిప్లో చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇక్కడేమో ఇలా అయిపోయినాయి. తర్వాత వేప పువ్వు,
తర్వాత ఇంకా రేపు పూజ చేసుకోవడానికి మల్లెపూలు ఇంకా నార్మల్ పూలు అన్నీ తెచ్చుకున్నాం. ఇంకా తాంబూలం పెట్టడానికి అరటిపళ్ళు, ఇంకా మామిడికాయలు అయితే 2 తీసుకున్నాను. ఒకటి పప్పులోకి వేసుకున్నా, ఒకరోజు ఆ రోజు పచ్చడికి పులిహారకి ఉంటాయని చెప్పేసి ఈరోజు వండుకోవాలన్నమాట పప్పు, మామిడికాయ పప్పు. మేము ఉగాది రోజు స్టార్ట్ చేస్తాం, అంటే మ్యాంగోస్ తెచ్చుకోవటం, పండు అయినా పచ్చివైనా కూడా. ఇంకా ఇప్పుడైతే శ్రీకర్ కోసం కొన్న షాపింగ్ చూపిస్తాను. యాక్చువల్గా ఈ షర్ట్ ఒకటే మాకు 1499, అంటే 1 రూపీ తక్కువ 1500 అయింది. సరే కదా అని చెప్పి ఓన్లీ ఒక షర్టే తీసుకొని వచ్చాము. ఆల్రెడీ ఒక కొత్త ప్యాంట్ ఉంది, బట్ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ ప్యాంట్ ఆ షర్ట్ పేర్ అవ్వలేదు. సరే షర్ట్ ఒకటి వేసేసి వేరే ప్యాంట్తో పేర్ చేసేద్దామని అయితే అనుకున్నాము. షర్ట్ అయితే భలే ఉంది, వైట్ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చిందనమాట. ఇది ఫోటోలో వీడియోలో కన్నా వాడు వేసుకున్నప్పుడు చాలా బాగుంది. సో అదనమాట విషయం, అలా జరిగింది. ఇంకా దాని తర్వాత అయితే బయట మొత్తం తుడిచేసి ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. సింపుల్ ప్రిపరేషన్స్ అనమాట. నేనేంటో గూగుల్ వెతకలేదు ఉగాదికి ఏ ముగ్గు వేస్తారు అని. నార్మల్గా ఏదో ఒక ముగ్గు వేసేద్దాంలే, ముగ్గు వేయడం ఇంపార్టెంట్ కదా అనుకున్నాను. బట్ తర్వాత నెక్స్ట్ డే అందరి స్టేటస్లు అందరివి చూస్తే అందరూ చిలకేసారనమాట. ఓకే చిలకేసుకోవాలా ఈరోజు అని అనుకున్నా ముగ్గులో. నేనైతే నార్మల్గా ఇవి 7 to 4 ఉంటుంది కదా, ఆ ముగ్గు వేసేసి కలర్స్ వేద్దామని కలర్స్ తీసుకొచ్చా. తీరా చూస్తే ఏంటంటే అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి. అవన్నీ కొంచెం ముందు చూసుకుంటే వెళ్ళి తెచ్చుకునేదాన్ని అని అనుకున్నా. మా ఎదురు షాప్లో ఉంటాయి, కానీ అప్పటికి బాగా నైట్ అయిపోయింది. సరేలే ఇంకేం వెళ్తాంలే ఇప్పుడు అన్నట్టుగా ఉన్న కలర్స్తో మేనేజ్ చేద్దామని ఓన్లీ పద్మం వరకే వస్తే ఇంకా పద్మం వరకే అయితే వేసేసాను. మీరందరూ బాగా చేసుకున్నారా ఉగాది? హోప్ ఇయర్ మీకు చాలా బాగుండాలని, మీరు ఏమన్నా అనుకుంటే అన్నీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు రాశి ఫలాలు నమ్ముతారా? మీది ఏ రాశి ఇంతకి? నేనైతే ఎవ్రీ ఇయర్ నాకు ఏదైతే వాళ్ళు చెప్తారో, అంటే లైక్ జ్యోతిష్యం కానీ పంచాంగంలో కానీ చెప్తారో దానికి రివర్స్లో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పింది జరగదు నా రాశికి. సో మీరు నమ్ముతారా నమ్మరా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో. ఇంకా అలాగే ఇక్కడ ముగ్గు కలర్స్ కూడా పెట్టేస్తున్నాను. సో పెట్టేసిన తర్వాత ఇంకా రేపొద్దునికి ప్రసాదాలు చేయాలి కదా, దాని గురించి పప్పులు అయితే నానబెట్టుకోవాలంటే లైక్ గారెల పప్పు, పూర్ణాల పప్పు. మేమైతే గారెలు, పూర్ణాలు, మామిడికాయ పులిహార చేసుకుందాం అనుకున్నాం. జస్ట్ సింపుల్గా, ఎక్కువ ఏమి అంటే స్వీట్స్ ఎలాగో మేము తినట్లేదు కాబట్టి స్వీట్స్ కోసం ఓన్లీ పూర్ణాలు, అవి బెల్లంతో చేసుకుంటాం కాబట్టి పూర్ణాలు చూస్ చేసుకున్నాం. పూర్ణాలు వేయడం నాకు ఎప్పుడు పెద్ద టాస్కే అనమాట. సో రేపు చూడాలి ఎలా వస్తాయా ఏంటా అని చెప్పేసి ఇక్కడ ముగ్గు అయితే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇంకా గుమ్మం మీద కూడా వెయ్యాలి. ఈలోపు ఇక్కడ మళ్ళీ టైం సరిపోదు కదా అని చెప్పి పప్పులు అయితే నానబెడుతున్నాను. గారెలకి, పూర్ణాలకి నేనైతే ఒక కప్పు పప్పుకి 1 కప్పు ముప్పావు పోసానమాట బియ్యం పూర్ణాలకి. ఇంకా నార్మల్గా గారెలకి మాకు ఎంత పప్పు కావాలో అంత పప్పు అయితే ఇక్కడ వేసేసుకున్నాను. అదే కొలవడం వల్ల ఇక్కడ లేట్ అయింది క్లిప్. సింపుల్ వ్లాగ్ అనమాట. ఇలాగా ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాం పండగకి అని. పండగ రోజు కన్నా నాకు ఎందుకో పండగ ముందు రోజు బాగా హడావిడిగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ పనులు చేసేసి ఎక్కువ హడావిడిగా అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే గుమ్మం మీద కూడా ముగ్గు పెట్టేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్.